జగన్ పరదాల చాటున తిరిగేవారని, తమ నాయకులు ప్రజల మధ్య తిరుగుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎరువుల పేరుతో జగన్ రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అవసరం మేరకు యూరియా ఇస్తున్నామన్న కొల్లు రవీంద్ర, జగన్ కావాలనే జనాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు. మెడికల్ కాలేజీలపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో జగన్ ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బందర్ మెడికల్ కాలేజీ పనులపై జగన్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాము సంయమనంతో ఉన్నాం కాబట్టే వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. సంపూర్ణంగా పూర్తి చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం, ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నారు. మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం, ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా